ఏదైతే నేను ఇది యానివర్సరీ అనుకొని కేక్ కట్ చేద్దాం అనుకుని మీరు చూసి టెడ్డీ బేర్ కట్ చేయించిన, కానీ దానికన్నా ముందు నేను పండుగకు కేక్ తీసుకెళ్ళి ఇచ్చా. బట్ తను చాలా రచ్చ చేసింది. ఎలా అంటే నేను చెయ్యండి రా అని చెప్పి ఫుల్ సీరియస్ అయింది. నైట్ పూట నా ఫోటోలు పెడుతుంది, కొన్ని లిప్ లాక్ ఫోటోలు అవి కూడా ఉంటాయి, లైక్ వెరీ వెరీ రొమాంటిక్ ఫొటోస్. అవన్నీ నువ్వు ఎట్లా పబ్లిక్లో ఎట్లా అప్లోడ్ చేస్తావు? మా అమ్మ అవి చూస్తే కేక్ కట్ చేయడం ఇష్టం లేదంట, కేక్ ని పడేయడం తప్ప. సరే అంతా పక్కన పెట్టాక అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు మా పాత ఫోటోలు ఉన్నాయి. పాత ఫోటోలు అంటే ఎట్లా అంటే రారు భుజం వేసుకునే వాటి లైక్ ఇప్పుడు మూతిలో మూతి పెట్టుకున్న ఫోటోలు సడన్ గా అప్లోడ్ చేయలేదు. ఫోటో ఇట్లా సైడ్ ఉండేది, మూతిలో మూతి పెట్టే వీడియోలు అప్లోడ్ చేసిన అంటే మూతిలో మూతి ఫోటోలు అప్లోడ్ అయినాయి. నా ఇది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ కాలేదా? అప్లోడ్ పెట్టే ముందు లేదు. ఇంకోటి ఏంటంటే మేడం నన్ను బ్లాక్ చేసింది అక్క. నాకు కనబడు, మా దోస్తు మా బావ ఆకాశ్ అనే బావ గారు ఫోన్ చేసి ఏమనంటే ఏడుస్తుంది ఇక. వెరీ గుడ్. ఇది ఏడుపు ఒకటి దగ్గర చూపిట్రా. యాక్టింగ్ అనుకుంటున్నారు నేను చెప్పింది. ఊకే బతలం చేయడానికి నీ ఏడుపు ఒక్కటి చాలు రావడాలు. అక్క చాలా తప్పదు ఫోటోలు గీటో తెలుసా, చాలా చిరాకు అట్లా ఫోటోలు ఉంటే మేము ఇప్పుడు సిరీస్ తీసి ఆయనతో పెట్టుకో మాగా అర్థమవుతుందా? చెంపల మీద తెగుతుందా? పోయినాడు. నువ్వు తెలియలేదు నిజంగా నీకు కొంచెం కూడా సిగ్గులేదు. ఇష్టపడి నోటికొచ్చినంత మాట్లాడుతున్నావు వాడితో. వాళ్ళ అమ్మాయి చూసి ఏమనుకుంటుంది? సో గైస్ అసలు ఏమైందంటే థింగ్ రాత్రి బేసికల్గా ఇగోపోయి ఏదైతే నేను ఇది యానివర్సరీ అనుకొని కేక్ కట్ చేద్దాం అనుకుని మీరు చూసి టెడ్డీ బేర్ కట్ చేయించిన, కానీ దానికన్నా ముందు నేను పండుగకు కేక్ తీసుకెళ్ళి ఇచ్చా. బట్ తను చాలా రచ్చ చేసింది. ఎలా అంటే నేను చెయ్యండి రా అని చెప్పి ఫుల్ సీరియస్ అయింది. ఫుల్ కోపం వచ్చింది. ఆ వీడియో క్లిప్స్ ఉన్నాయి ఇప్పటికీ నా ఫోన్లో ఉన్నాయి, కానీ అవి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వద్దురా బాబు ఇట్లా అని కేక్ తెలుసా అంత గలీజ్ చేసి అది ఎంతో పక్కన పెట్టాం. అంత బుస్ అయిన తర్వాత అంత కేకులు అయిన తర్వాత మేడము ఏమేమో దాగేసి నైట్ పూట నా ఫోటోలు పెడుతుంది, కొన్ని లిప్ లాక్ ఫోటోలు అవి కూడా ఉంటాయి, లైక్ వెరీ వెరీ రొమాంటిక్ ఫొటోస్. అవన్నీ నువ్వు ఎట్లా పబ్లిక్లో ఎట్లా అప్లోడ్ చేస్తావు? మా అమ్మ అవి చూస్తే నేనే అప్లోడ్ చేయలేదు. అసలు నేనే లైట్ తీసుకుని ఏదో సరిగ్గా టెడ్డీ బేర్ కట్ చేసిన. ఆ పిల్ల అట్లా లిప్ లాక్ వీడియోలు అన్ని ఫోటోలు అప్లోడ్ చేసేసింది. నేను నిజంగా ఇప్పుడు చాలా గుస్సాలో ఉన్నా కదా, ప్రామిస్ చెప్తున్నా. చాలా అంటే చాలా కోపం వచ్చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను అసలు ఏంటిది ఇది పంచాయతీ అని చెప్పేసి. ఏ పండి ఒకసారి వస్తాను ఒకసారి కాదక్క. నేను ఏమైంది తెలుసా, నిన్న నైట్ నేను నార్మల్గా నాకు ఒక వీడియో కొట్టేసి నేను వచ్చేసి మేడంకి ఒక కేక్ కట్ చేద్దామని అనుకున్నా. ఆ మేడం ఏం చేసినాడు, కేక్ కట్ చేయడం నాకు ఇష్టం లేదు. కేక్ కట్ చేయడం ఇష్టం లేదంట, కేక్ ని పడేయడం తప్ప. సరే అంతా పక్కన పెట్టాక అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు మా పాత ఫోటోలు ఉన్నాయి. పాత ఫోటోలు అంటే ఎట్లా అంటే రారు భుజం వేసుకునే వాటి లైక్ ఇప్పుడు మూతిలో మూతి పెట్టుకున్న ఫోటోలు సడన్ గా అప్లోడ్ చేయలేదు. ఫోటో ఇట్లా సైడ్ ఉండేది, మూతిలో మూతి పెట్టే వీడియోలు అప్లోడ్ చేసిన అంటే మూతిలో మూతి ఫోటోలు అప్లోడ్ అయినాయి. నా ఇది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ కాలేదా? అప్లోడ్ పెట్టే ముందు లేదు. ఇంకోటి ఏంటంటే మేడం నన్ను బ్లాక్ చేసింది అక్క. నాకు కనబడు, మా దోస్తు మా బావ ఆకాశ్ అనే బావ గారు ఫోన్ చేసి బ్రేకప్ డే
వచ్చినప్పుడు కానీ కాదే ఇంకా నా మీద ఏమైనా ఉందా? అర్థమైతలేదు చెప్పు. లైఫ్ అంతా చెప్పు. నేను నిన్న కేక్ తెచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఫోటో ఎందుకు పెట్టావు? నాకు ఇష్టం నీకు లేదు. ఇష్టం లేనప్పుడు ఇష్టం ఇస్తా. నువ్వు ఫోటో పెడితే ఏం అంటే కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వీడియోలు మంచి మంచి కొట్టుకోవచ్చు, మంచి మంచి వీడియోలు ఫోటోలు నాయి అయినా అప్లోడ్ చేయొచ్చు. నేను నేను టెడ్డీ చెయ్యొచ్చు. నేను చెప్పేది ఫస్ట్ నేను టెడ్డీ బేర్ ఫోటో పెట్టి సింపుల్ కొట్టా నార్మల్ నవ్వుతూ మజాక్ మజాక్ చేస్తాను. అంటే టెడ్డీ బేర్ మీద నా తలకాయ పెట్టినోడు నీకే రైట్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టా తలకాయ ఎందుకు పెట్టావు? అది టెడ్డీ ఇప్పుడు నీ ఫోటో అప్లోడ్ చేసే సస్తు టెడ్డీ బేర్ నా ఫోటో ఎందుకు పెట్టావు? నువ్వు నా ఫోటో ఎలా పెట్టావు? నీ అమ్మ లిప్ లాక్ నువ్వు పెడతావా? పెట్టిన తర్వాత నేను పెట్టిన అర్థమవుతుందా? యాక్టింగ్ లేకపోతే అర్థమైందా? మా అమ్మ చూస్తే ఎంత కొడుతుంది, ఎంత లొలి చేస్తుంది తెలుసా అక్క? ఇలాకేం తెలియదు లవడా. మా అమ్మ చూస్తే ఏం చేస్తావే అర్థమైందా? నువ్వు లిప్ లాగే నాది ఫిక్స్ అయిపో ఫోటోలు నాకు ఇప్పుడు చూపించారు. ఎంత 15,000 మంది చూసారు, 15,000 లైక్లు వచ్చినాయి. అది ఇట్లాగే కదనే. అవునా నేను నిన్న నేను కేక్ దగ్గర యాక్టింగ్ లేదు మేడం చూపిస్తాక నీకు ఆ వీడియో చూపిస్తాను పరిచయం అవుతావు తెలుసా? ఎట్లా తెలుసా? హే చీ యాతు అని చెప్పి పడితేంగింది. నేను వెళ్ళిపోయినా గంటకి ఫోటోలు అప్లోడ్ చేసి నాకు మార్నింగ్ మా దోస్తులు ఇవన్నీ పెడితే నేను పాగలైపోయినా. నేను వచ్చి అడుగుదాం అనుకుంటే వేరే పని మీద బయట పోయినా. అట్లా ఎందుకు అప్లోడ్ చేస్తావు? లిప్ లాక్ ఫోటో యాక్టింగ్ నేను లవ్ చేసిన అంటున్నావు కదా. ఇద్దరు సైడ్ నుండి ఉండాలి కదా, ఇద్దరు సైడ్ నుండి ఉండి నువ్వు కూడా మనం యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఏమంటుండు నాన్నవస్టి కేక్ అని చెప్పి వస్తే గుద్దబల్బు చూపించింది. మరి ఇప్పుడు ఎందుకు నన్ను మొట్టమొట్టడానికి గుద్దమల్పే కనిపించింది, దాని వెనకాల ఉన్న బాధ మీకు కనిపించదు. అవునే యాక్టింగ్ వెళ్తున్నాను దెంగేసాయి. ఎటు తెగాలి అసలు నీకు భయపడుకోవాలంటున్నావు ఇప్పుడు ఎందుకు పోతా? అన్ని ఫోటోలను ఎరుపు ఫోటోలను అప్లోడ్ చేస్తే ఇప్పుడు బదనాం చేస్తా. కామెంట్ చూస్తే పాగలైపోతావు. నిన్న చూసిన కామెంట్లు మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేస్తే పోస్ట్ అంది మళ్ళా ఏం బాగా అనే అసలు బేస్ ఈ టాపికే కాదే. నార్మల్ ఇట్లా చేసిన ఫోటోలు అప్లోడ్ చేసుకుని ఖుషి అవుతుంది. లిప్ లాక్ ఫోటోలు పెట్టాను. మేము ఇంట్లో చూస్తే ఏం చేస్తావు? మళ్ళీ మా ఇంట్లో చూస్తే ఏం చేస్తావు? వేరే వాళ్ళు చూస్తే ఏం చేస్తావు? పబ్లిక్ చూస్తున్నావు అక్కడ పబ్లిక్లో పెట్టి తెంచున్నావు అంతా పంచాయతీలంతా ఏమన్నట్టు ఏడుస్తావు ఇక. వెరీ గుడ్. ఇది ఈ ఏడుపు ఒకటి దగ్గర చూపిట్రా యాక్టింగ్ అనుకుంటున్నారు. నేను చెప్పేది ఊకే బదలం చేయడానికి నీ ఏడుపు ఒక్కటి చాలు రావడాలో. పెట్టాలి ఫోటోలు ఎందుకు పెడతారు? ఎప్పుడు పర్సనల్ లైఫ్ లేదా? ఒరే నువ్వు ఆగు, నువ్వు ఎందుకంత కోపంకి వస్తున్నావు? ఇప్పుడు ఆ కోయిలు నువ్వైనా సరే ఇష్టం కొద్ది కదా ముద్దు పెట్టింది, ఫోర్స్ తో పెట్టినా కాదు కదా. అయ్యి ఎప్పుడో గుర్తొచ్చిందేమో ఇక అనవసరం గుర్తొచ్చినా పెట్టద్దు, అవి అట్లా పెట్టద్దు, అది వేరు. ఫ్యాన్ పేజ్ ఏం పీకినావా? ఆ ఫ్యాన్ పేజ్ అప్పుడు వేరు, బ్రేకప్ అయిన తర్వాత అవన్నీ పంచాయతీ ఎందుకు అప్లోడ్ చూపి నువ్వు ఓపెన్ చేయి దాంట్లో లేదా ఏం లేవు చూపి నీ దాంట్లో చూపి నువ్వు నీ దాంట్లో చూపిస్తే నాకు అర్థమవుతుంది. నువ్వు అవాజ్ చేయదు నీకన్నా కలిగి అవాజ్ చేస్తే అర్థమవుతుందా? ఆ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. ఏం కూర్చోబెట్టాలి? గాడిద నాదున్న పోతా మంచిగా చెప్పాలా పచ్చాలు ఊకే ఏం తెలియలేదా? లేదు అందుకే నేను లవ్ చేసిన. లవడలేదు నీకు నీ అమ్మ గాడిదలా పెరిగినా తెలియలేదు ఏం లేదు. లవడాలి ఆ ఫోటోలు పెట్టి అప్లోడ్ చేస్తే మేడం నువ్వు దెంగేడికెళ్ళి నాకు అనిపేకు. నీకు అంత ప్రాబ్లం అయితే వీడియో చేయండి నాతో. నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. మా అమ్మతో పోయి చచ్చిపో మరి దగ్గర వదిలిపోద్ది. నువ్వు రావు నాకేం కర్మ కొట్టాడు వచ్చేంత కర్మ. ఏడుస్తావు కొట్లాడతావు, వాడు వస్తేనే వద్దంటావు, వాడు దూరం తెంగేస్తేనేమో వాడు కావాలని కొట్లాడతావు. నీకు పిచ్చా వాడికి పిచ్చా నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఫ్యాన్ కి పిచ్చా? అట్లా ఫోటోలు అప్లోడ్ గలీజ్ చెప్పక చెప్పు. లవ్ చేస్తావా లేదా? గుర్తొచ్చి కూడా కాదు యానివర్సరీ అని చెప్పి పెట్టా. పర్మిషన్ అడగాలి ఫోటో దిగినప్పుడు నువ్వు అడిగినావు పర్మిషన్? అంటే కాదే నీ అమ్మ నీకు చెప్పే అర్థమవుతుందా? నువ్వు బ్రేకప్ అయిన ఫోటోలు అప్పుడు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? నా ఇష్టం, నా ఇన్స్టాగ్రామ్. నీ ఇష్టం ఇన్స్టాగ్రామ్ కాదు దాంట్లో నేనున్నా. అర్థమవుతుందా? నా పక్క నేనున్నా, నా ఇష్టం పెట్టుకుంటా. అదే ప్రైవేట్ ఫోటోస్ గానే పబ్లిక్. అరే మీరు అనుకున్నంత గలీజ్ ఫోటోలు కావు. ఏ ఇన్స్టాగ్రామ్ ఇప్పటికీ ఉన్నాయి. ముద్దు పెట్టుకోరా వీడియో లిప్ లాక్ ఫీల్ అయిపోతున్నారు కదా మరి వీడియో. మరి సరేరా ఇప్పుడు బ్రేకప్ అయింది, రేపటి దినము ఆగ్రా ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజ్ లలో అన్ని దాంట్లో డిలీట్ చేపి మరి నన్ను ఎవరు చూసుకుంటే నన్ను ఎవరు చూస్తాడు? ఎన్ని ఉన్నాయి? నువ్వు పోగావి అర్థమైందా? నీకు నిజంగా వాడు న్యూస్ అట్లా అనిపిస్తుంది కానీ నువ్వు చేసే కరెక్ట్ కాదు. పడ్డు దగ్గరికి వస్తేనేమో యాటిట్యూడ్ చూపిస్తావు, వద్దంటావు, మళ్ళీ వాటికి కూడా సెలబ్రేషన్ ఉంటుందా? అక్క చాలా తప్పదు ఫోటోలు గీటోలు తెలుసా, చాలా చిరాకు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేనప్పుడు నువ్వైనా సడన్ గా ఇది చేస్తావు. ఎందుకంటే అడిగేటోడు ఎట్లుంటది ఇప్పుడు? అట్లా ఫోటోలు ఉంటే మేము ఇప్పుడు సిరి తీసి ఆయనతో పెట్టుకో మాగా అర్థమవుతుందా?
అప్పుడు సిరీస్ బాగా హిట్ అవుతుంది, అప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? మరి పెట్టుకోకు. మేము అట్లా చిన్న చిన్న నువ్వు వాడి మధ్యలో వాడి టాపిక్ తీసుకుంటా. లేదు చెప్తున్నా, నువ్వు అంటున్నావు కదా మీ సిరీస్ హిట్ కావాలని అట్లా తీసి పెట్టుకోండి. మా పెట్టాలని అర్థమవుతుందా? నువ్వు ఉట్టిపున్నాడు కాదు అరవకురా. ఏది వాళ్ళే మరి రావు, మరి ఆమె పర్సనల్ చేసుకోమని మన అన్నది రాదా ఫోటోలరా లాగుతా ఏం పీక్తో బరాబర్ లాగుతా. అంటే నీకు నచ్చినప్పుడు కాదు, వాళ్ళే రోజు నీకు గుర్తున్నాయా చెప్పాలి నేను ఎట్లా గోడకేసి తెగినా అది గుర్తున్నా కల్లీరి పట్టు చూసినావా? గుర్తుందా? గివే కల్లీరి అట్లా మళ్ళా తిరగకపోతే అప్పుడు బాగా సుల్లికాయలు పెట్టుకో తువి కాదు అక్క చూసి చూసి కొడతా. నేను చాలా ఊపి కొడతా. సరే సరే ఇప్పుడు వాడు వచ్చినప్పుడు నువ్వు వాడి లైట్ తీసుకొని నీంత నువ్వు నచ్చితే అయితే నాతో వీడియోలు బంద్ చేయమని చెప్పు. బంద్ చేస్తా. వీడియో ఇప్పుడు ఇట్లా కాదు, నార్మల్ గా నీ ఛానల్ లో కొట్టేసి నాకు వచ్చే సంబంధం లేదు. బ్యాచ్ అసలు దగ్గరకు వస్తుంది చూడే కొట్టు. మొట్టగా ఇగో ఆతుతో సరే సమానం కొట్టు 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 వెళ్ళట్టుగా కొట్టు. నువ్వు కొట్టు గలీజ్ చేస్తారు ఇద్దరు. మరి ఓవర్ యాక్టింగ్ మాట్లాడినప్పుడు సైలెంట్ గా ప్రైవేట్ గా మాట్లాడాలి. పబ్లిక్ గా మాట్లాడి ఇట్లానే మొట్టగిరు అదే గీత చూస్తున్నా అన్ని మాటలు జారుతున్నావు జర చూసి భద్రం మేడం దెబ్బలు అంతా బాగా ఏం లేదు. బయటకి పూక పో ఇదేం పిక్తు జారా ఏమని పిక్తావా దెంగేడికి వెళ్ళి నీ అమ్మ పూకు నువ్వు కడుతున్నావు ఇల్లు రెంట్ యాక్టివ్ తింటున్నావా? అది దెంగేమని పెట్టుకొని ఇద్దరు కలిసి ఏమి వద్దు ఇవి కొడతా అంటే కొట్టు వీడియో. మరి నాగార్జు సమాజం దమ్ముంటే కొట్టా వీడియో. నువ్వు నన్ను చెయ్యకు వేసిండు కొట్టు అంటున్నా కొట్టు. నువ్వు చూసినావు కావాలని టచ్ చేస్తున్నాడు. అసలు నేను ఎవడు బా నిన్నే పుట్టుకో నీ అమ్మ అది అనుకున్నా ఫిగర్ అనుకున్నావా? నీ అమ్మ ఆతుపడి ఇంత ఉంటుంది నీ కాలం చేతులు ఫిగర్ అనుకున్నావా? నేను కలవాడి మొబైల్ అనుకుంటున్నావా? అదే చెప్పు ఎవడో వెళ్తుంది ఫోటోలు పెట్టి అన్ని గ్రూప్ ఫోటోలు ఎవరో పెట్టి అవునవును చెప్పు ఇలా చాలా పెట్టరా దెంగుతా రెండు చెంపల మీద రెండు దెంగుతా ఫుల్ మంది పెట్టిన తర్వాత మంది పెట్టేదని డిలీట్ చేసిన. చెంపల మీద దెంగుతా తాగితే గుర్తొస్తాడు, తాగకపోతే గుర్తురాడు. అది నీ లవ్. అయ్యో అయ్యో పండు నీకు దెబ్బలు పడే రోజు వస్తుంది పండు దగ్గర. ఇంకోసారి లిమిట్స్ ఉండు క్రాస్ అయితే సరే వీడియో కొడతాను మేడం పోర్షన్ నాకు వీడికి ఆశగా ఉంది అనుకుంటా. పదేసార్లు చెప్తున్నాడు నేను ఒకసారి కొట్టిదే మరి కొట్టు నీలా నీ అమ్మ కొట్టిందా నీ మోహన్ చూస్తే నా పేరు అజ్జయ్ కాదు ఏ నీతోనే ఉంటా. ఇంకోసారి అక్క ఇది మాత్రం చెప్తున్నా నీ ముంగరే ఇంకోసారి ఇట్లా తమాషా చేసి చెంప వాళ్ళు ఇంత ఫిక్స్ ఓకేనా? పీకుడు గీకుడు ఉండవు ఎవడు ఏమనుకున్నా నీకు ఫరక పడదు. కొట్టడం కొట్టేదాం ఇక తమాషాలు ఇవన్నీ చూసి చూసి ఆస్టకు వస్తుంది. నువ్వే చేంజ్ అవ్వాలి పండు. తాగితే వాడు గుర్తొస్తే ఇది చేయడం ఏంది? అవునా నేను లవ్ చేస్తున్నా పెట్టినా అన్న కూడా వాడు అంత ఫీల్ కాకపోతుండే. నువ్వు చేసింది నిజంగా నీ పరంగా నువ్వు తప్పే పండు. నువ్వు చాలా మిస్టేక్స్ చేస్తావు. తాగితే గుర్తు రావడం ఏంటి అంటే తాగకపోతే లవ్ లేదు, తాగితే లవ్ కావాలని చెప్పిన అడిగి గుద్దలో పడిపోయింది అప్పుడు ఎందుకు డిలేట్ చేసావు? రూపాయలు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నోరు మూసుకు మేమే వాడికి సపోర్ట్ చేస్తున్నాం కదా. అవును నిన్ను అంటే నువ్వు నా లవర్ కాబట్టి నువ్వు మళ్ళీ నా లైఫ్ లో వద్దాం అనుకున్నావు. నువ్వే కదా నాకు ప్రపోజ్ చేసింది. అందుకే పెట్టినా ఇప్పుడు నాకు రైట్స్ అని చెప్తే అయిపోతుంది కదా రూపాబ్సే. అది తప్ప అన్నీ చెప్తున్నావు వాడు ముందు పిచ్చిదాన్నాగా పోయినాడు. నువ్వు తెలియలేదా నిజంగా నీకు కొంచెం కూడా సిగ్గులేదు. ఇష్టపడి నోటికి వచ్చినంత మాట్లాడుతున్నావు వాడితో. వాళ్ళ అమ్మాయి చూసి ఏమనుకుంటుంది? వాళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ అందరు బాగానే అనుకుంటారు. ఈ పూక్కడే అలా అనుకునేది. నీకు అర్థమవుతుంది. వాళ్ళ ఇష్టం పడి మాట్లాడుతున్నావు, ఇష్టం మన కూతురు మాట్లాడుతున్నావు. ఇద్దరికి లేదు.